गजाननं भूतगणादिसेवितं कपित्तजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। अपार करुणा सिंधुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखर गुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामर संसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। दुर्गे स्मृता हरति भीतिमशेषजन्तोः स्वस्त्यैः स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्यां సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ప్రేమస్వరూపులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ, అత్యంత ప్రియమైనటువంటి సద్గురువులు లోక కళ్యాణార్థమై అవతరించినటువంటి ఆదిగురు శంకర పరంపరలో కాంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుభూతులను మనం ఒకరికొకరు పంచుకుంటూ వారి ఆశీస్సుల ద్వారా ఉభయత్ర ఆనందాన్ని పొందుతున్నాం. ఆత్మీయులారా, మహాస్వాముల వారికి పురాతనమైన దేవాలయాలు, శిల్పకళ మరియు మన ప్రాచీనమైనటువంటి కళల గురించి వారికి ఆదరాభిమానం. ధర్మస్థాపన అతి ప్రముఖమైన కార్యక్రమంలో దేవాలయాల పునరుద్ధరణ, వాటిని వెలుగులోకి తీసుకురావడం, ప్రజలలో భక్తి భావాలను పెంచి వారినందరి సన్మార్గంలో తీసుకురావడమే మహాస్వాముల వారి దీక్ష. మనం చెప్పుకునేటువంటి మహిమ బృహదేశ్వరాలయం తాంజావూరు గురించి మనం చర్చించుకుందాం. మొదలుగా బృహదేశ్వరాలయాన్ని గురించి మనం తెలుసుకొని తర్వాత వివరాల్లోకి వెళదాం. బృహదేశ్వర ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులో తంజావూరులో ఉంది. ఇది 11వ శతాబ్దంలో ఈ శివాలయాన్ని చోళులు నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీన్ని గుర్తించారన్నమాట. అనగా అతి ప్రముఖమైన దేవాలయం అని మనం గుర్తించుకోవచ్చు. దీన్ని ఎవరు నిర్మించారనగా రాజరాజ చోళుడు. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదేశ్వరాలయాన్ని కూడా నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైన అందులోని శిల్పకళా రీతుల వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పెట్టినట్లు చరిత్ర ఆధారం అన్నమాట. ఈ ఆలయం తాంజావూరు బృహదేశ్వరాలయం కంటే చాలా విశాలమైంది. కానీ తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలుగా అనిపిస్తాయి. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తులవుతున్నట్లుగా ఒక శిల్పం మనకు గోచరిస్తుంది. తర్వాత భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్ర తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళారీతులతో ఆలయ శోభను ఇంకా
ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువు అని ఈ ప్రదేశం ఒకప్పుడు కుగ్రామంగా మాత్రమే ఉండేది. అయితే ఈ యొక్క దేవాలయం వలన అనేక విషయాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. మహాస్వాముల వారికి ఇటు పురాతనమైనటువంటి అనేక శిల్పకళలతో శోభాయమానమైనటువంటి ఈ యొక్క తాంజావూరు బృహదేశ్వరాలయంలో ప్రతి సంవత్సరం కూడా కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో అన్న అభిషేకం జరుగుతుంది. అంటే అనేక వేల క్వింటాల్స్ దాంతో అన్నాన్ని చాలా శ్రద్ధాభక్తి తయారు చేసి వేద పండితుల సమక్షంలో సహస్ర రుద్ర అభిషేకాలు జరుగుతున్నప్పుడు అన్నంతో అభిషేకం చేస్తారు. చూడముచ్చటగా ఉంటుంది. మేము కూడా ఒకసారి కాంచి పరమాచార్య స్వాముల వారి సంకల్పం అన్నట్టుగా, శ్రీ జయేంద్రుల వారి సంకల్పం అన్నట్టుగా శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్సు స్వాముల వారు ఆ దేవాలయాన్ని, ఈ యొక్క అన్నాభిషేకాన్ని చూసేటువంటి సౌభాగ్యాన్ని మనకు అనుగ్రహించారు ఆయన. ఒక పెద్ద బృందం అంతా కూడా కంచి పీఠం నుండి బయలుదేరి అన్ని ఏర్పాట్లతో చాలా సుగమంగా, చాలా వైభవంగా ఆ కార్యక్రమంలో మేమంతా పాల్గొన్నాం. తర్వాత అన్నాన్ని ప్రసాద రూపకంగా అందరికి కూడా అక్కడ నివేదన చేస్తారు, వచ్చిన వారందరికీ కూడా. ఒకసారి మహాస్వాముల వారి కాలంలో ఎందరో భక్తులు ఉన్నారు. మహాస్వాముల వారికి అన్ని విశ్వాసాలకు చెందినవారు, అన్ని ధర్మములకు చెందినటువంటి వారు, అన్ని వర్ణములకు చెందినవారు ఉన్నారు. వారందరిలో కూడా మహాస్వాములు వారు చూసేటువంటిది ఏంటనగా ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు. ఒకసారి మహాస్వాముల వారి కృపాశీర్వాదంతో నేడు రాజకీయంగాను మరియు ఐశ్వర్యంలో కూడా అధికమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఇప్పటికి కూడా మహాస్వాముల వారి యొక్క సంపూర్ణమైన శ్రద్ధాభక్తులతో కాంచీ మఠానికి అనేక సేవలు చేస్తున్నారు. వారి పేరు ప్రస్తుతం ఆ మహాస్వాముల వారి యొక్క సంకల్పం ఏమైందంటే, ఒకసారి కర్ణాటక నుండి గంధపు చెక్కలు బాగా లభ్యమవుతాయి. దీన్ని గంధం యొక్క సీమ అని కూడా పిలుస్తారు. కావున ఇక్కడి నుండి గంధపు చెక్కలు తెప్పించి ఆ యొక్క బృహదేశ్వరాలయంలో పరమేశ్వరుని గంధముతో అభిషేకం చేయించాలని సంకల్పం మహాస్వాములు వారు కలిగింది. తన భక్తుడిని పిలిచి తన యొక్క కోరికను స్వామివారు చెప్పారు. నీవు ఎలాగైనా దానికి అత్యధికంగా గంధపు చెక్కలు సేకరించమని చెప్పారు. ఆయన ఆజ్ఞ అయిన తక్షణమే చాలు. అది మా యొక్క అదృష్టమని భావించినటువంటి ఆ యొక్క భక్తుడు కర్ణాటక సీమలో తన యొక్క పలుకుబడి మరియు అనేకమైనటువంటి శ్రమ వహించి చాలా గంధపు చెక్కలు సేకరించారు. వాటినన్నింటినీ కూడా బాగా ప్యాక్ చేయించుకొని వాటినన్నింటిని ఎంతో శ్రద్ధగా కాంచీపురంలో ఉన్నటువంటి మహాస్వాముల వారి ముందు వాటిని అర్పణ చేశారు. స్వాముల వారు వాటిని చాలా సంతోషించి ఒక్కొక్క గంధపు చెక్కను కూడా తీసుకొని వాసన చూస్తూ అలా పక్కన పెడుతూ ఉన్నారన్నమాట. వారితో ఉన్నటువంటి శ్రీమతి కొద్దిగా అసహనము ఆమెకు అనిపించింది. కారణం ఏమిటంటే, ఇంత మా ఆయన కష్టపడి చాలా గుణమట్టం విలువతో కూడిన గంధపు చెక్కలు తెచ్చారు కదా, స్వామివారు ఎందుకు దీన్ని సంశయిస్తున్నారు అని ఆమె మనసులో ఉన్న ఆలోచన. అయితే వాటిని ఒక్కొక్క చెక్క కూడా వదలకుండా స్వాముల వారిని వాటిని చూసి పక్కన పెట్టి, ఏమండి మీరు దీన్ని తీసుకొని వెళ్ళి తంజావూరుకు మీరే సమర్పణ చేయండి అన్నారు. ఇంత బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తానని స్వాముల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి బయటికి వచ్చి ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ డిక్కీలో వాటిని అన్నింటినీ పెట్టుకున్నారు. మనందరికి తెలుసు, గంధపు చెక్కలను ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తీసుకువెళ్ళడం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే అది వాసన వస్తూ ఉంటుంది, ఎవరైనా గుర్తించవచ్చు, అధికారులు దాన్ని ఆపు చేయొచ్చు. అనేకమైనటువంటి ప్రభుత్వం ద్వారా మనం వాటికి తగిన సమాధానం చెప్పవలసి వస్తుంది. అవన్నీ
ఎదుర్కొనేటువంటి ఆశీర్వాదం స్వాముల వారు ఇచ్చినందువలన ఆ యొక్క వాహనం తీసుకుని వెళ్తున్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అడవి శాఖ సిబ్బంది వాళ్ళు వచ్చి దాన్ని కారును ఆఫ్ చేశారు. ఈయన, హే భగవాన్ గురుదేవా, నీవే నన్ను కాపాడాలని అన్నారు అంతే. ఆ తర్వాత కింద దిగి చూసుకోండి అన్నారు. దాన్ని డిక్కి తెరిచి చూస్తే పరమాశ్చర్యం ఏంటనగా దాంట్లో ఒక్క వస్తువు కూడా వారికి కనపడటం లేదు. మరి ఈ యొక్క యజమాని ఎవరైతేనో ఆయన కనపడుతున్నాయి. వారు లోపలికి ఒకసారి ఆ సిబ్బంది ఒకసారి లోపల కట్టబెట్టి కూడా చూసి ఖాళీనే ఉంది కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగా మేము తంజావూరు వెళ్తున్నామన్నారు. మరి మీ యొక్క లగేజ్ కూడా లేదు అంటే, లేదు ఇలా అని అనుకున్నాం, స్వాముల వారు చెప్పారు వెళ్ళిరమ్మని, దర్శనానికి వెళ్తున్నాం అన్నారు అంతే. చాలా ఆశ్చర్యం అది. మహాస్వాముల వారి సంకల్పం అలాంటిది. వెళ్ళి ఎంతో భక్తి తత్పరతో ఆ దేవాలయం యొక్క పురోహితులకు దాన్ని సమర్పించి, మహాస్వాముల వారి సంకల్పం, వారు చెప్పినప్పుడు దీన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పి ఆ యొక్క బృహదేశ్వరాలయంలో పరమేశ్వరుని యొక్క దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరించి యథాతథంగా వారు తిరిగి కాంచీకి వచ్చారు. స్వాముల వారి ముందు దర్శనం తీసుకున్నారు మరలా. అప్పుడు ఆయన అన్నారు, ఏమి ఇబ్బంది కాలేదా అంటే, మీ కృప వలన ఏ ఇబ్బంది కాలేదన్నారు. స్వాముల వారు మంచిది ఆశీర్వాదం చేసి వారికి ఫలప్రసాదాలు అందించి క్షేమంగా గ్రామానికి చేరుకోండి అన్నారు. ఆయన క్షేమంగా తన సొంత గ్రామానికి చేరుకున్నారు. దీని ద్వారా మనకి ఏమనిపిస్తుందనగా, ధర్మయుక్తంగా మహాస్వాముల వారి సంకల్పం ఏమిటనగా, తంజావూరులో ఏనాడో 11వ శతాబ్దంలో కట్టినటువంటి బృహదేశ్వరాలయానికి ఆయన చందనంతో గంధంతో అభిషేకం చేయాలంటే ఆయన సంకల్పం, అది ఈశ్వర సంకల్పం కావున ఎట్టి విఘ్నములు లేకుండా చాలా చక్కగా వైభవంగా ఆ యొక్క గంధాభిషేకం జరిగింది. అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ గంధపు పరిమళాల్లో ఆ దేవాలయం అంతా కూడా గుబాళించింది అనమాట. ఈ విధంగా మహాస్వాముల వారి సంకల్పాలు జగత్ కళ్యాణం కోసం ఆయన చేయించారు. గంధ స్నానం ద్వారా భగవంతుని చేయించడం ద్వారా దాన్ని వీక్షించిన వారు ఆ గంధపు వాసన ఎవరెవరు తీసుకున్నారో ఆ అభిషేకాల్లో పాల్గొన్న అందరికీ కూడా దాన్ని పంపించినటువంటి ఆ యజమానికి అందరికీ కూడా ఐశ్వర్యం లభ్యమవుతుందన్నమాట. గంధ స్నానం ద్వారా పరమేశ్వరునికి అనేకమైన ద్రవ్యాలు సమర్పిస్తారు. అందులో అన్నాభిషేకం కూడా ఒకటి. అలా నాటి నుండి నేటి వరకు మహాస్వాములు ఆ సంకల్పం అన్నట్లుగా అక్కడ అనేకమైనటువంటి ద్రవ్యములతో ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా బృహదేశ్వరాలయంలో పరమేశ్వరుని కైంకర్యం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఆ మహాస్వాములు వారు నెరవేర్చినటువంటి యొక్క పరమేశ్వరుని కైంకర్యాలన్నీ కూడా లోక కళ్యాణార్థమై ఉన్నాయి. ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి ఇతిహాసాన్ని నేను భక్తుని ద్వారా నేను విని మీకు ఈరోజు పంచుకుంటున్నాను అనమాట. ఆయన చెప్పారు, ఈ విషయాన్ని మీరు ఎవరికి పేరుతో వాడు ప్రకటించవలసిన అవసరం లేదు, ఇదంతా కూడా పరమేశ్వరుడు కాంచి పరమాచార్య స్వామి వారి సంకల్పం అని చెప్పారనమాట. అంటే ఆయనలో నిరాడంబరత, కాంచి కామకోటి పీఠం పైన ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి మనకు ప్రతి ఒక ఘడియలోనూ మనకు కానవస్తుందన్నమాట. మహాస్వాముల వారు భక్తులను తయారు చేశారు, శిష్యులను తయారు చేశారు, వారిలో క్రమశిక్షణ వారు మనకు అందించారు. మరియు రుజువర్తనము మరియు సహజమైన భక్తి తత్పరాలు మనలో ఉండాలనేటువంటి ఏదైతే వేదధర్మం చెప్తుందో దాంట్లన్నింటినీ కూడా మనకు అందించిన మహాపురుషుడు, నడయాడు దైవం కాంచి మహాస్వాముల వారి గురించి అనేక లీలలు ముందు రాబోయే తరంగాలు మనం చెప్పుకుందాం. ఇట్టి అవకాశాన్ని కలిగించినటువంటి ఆ యొక్క యజమానిని నేను హృదయంలో స్మరిస్తూ, మరియు కాంచి కామకోటి పీఠం మహాస్వాముల దివ్య వైభవాలను మనం మరల జ్ఞాపకం చేసుకునేటువంటి భక్తి శ్రద్ధను నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్పుష్పంలో నేను నిరహంకారపూర్వకంగా మహాస్వాముల దివ్య పాద పద్మం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.